ఒక తుఫాను కానీ, ఒక వరద కానీ, ఒక ఏదన్నా ఒక అనుకోని విపత్తు వచ్చినప్పుడు అది సృష్టించే విలయం, అది సృష్టించే భీభత్సం అంతా ఇంత కాదు. అంతెందుకు, వరద వచ్చినప్పుడు అది ఎంత బీభత్సాన్ని సృష్టిస్తుందో, వరద వెళ్ళిపోయిన తర్వాత ఆ మిగిల్చిన బురద ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయడానికి కూడా చాలా కష్టపడాలి. వరద ఎంత బీభత్సమో బురద కూడా అంతే బీభత్సం. వరద తెచ్చిన ఈ బురద బీభత్సాన్ని అసలు మనం శుభ్రం చేసుకోవడానికి ఒక్కొక్కసారి నెలలు పడుతుంది, ఏళ్లు కూడా పట్టిన సందర్భాలు ఉంటాయి ఒక్కోసారి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో 70 సంవత్సరాల్లో అనేక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ అనేక విపత్తులు, అనేక సందర్భాలు సృష్టించిన విలయం ఒక ఎత్తు అయితే, వైసీపీ సర్కార్ జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలన సృష్టించిన బీభత్సం, విపత్తు మరొక ఎత్తు. రేపు 12వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు గారు ప్రభుత్వం కొలువు తీరనుంది. ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించి ఈరోజు గవర్నర్ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకి సంబంధించిన లేఖ ఇస్తారు. అలాగే కూటమి ఎమ్మెల్యేలందరూ కూడా భేటీ అయి ఆయన్ని పక్షనేతగా ఎన్నుకుంటారు. ఈ నేపథ్యంలో ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేయడానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ దాదాపుగా చకచక పూర్తవుతున్నాయి. సరే, ఇక్కడి వరకు బాగానే ఉంది. మరి నేను వరద బురద అన్నప్పుడు, మరి వరద, ఆ బీభత్సం సృష్టించిన బురద ఎలా క్లియర్ చేస్తున్నారు అంటే, మొదటిది అమరావతి విషయానికే తీసుకుందాం. దాదాపుగా అక్కడ మనకి రేపే ప్రమాణ స్వీకారం జరుగుతోంది కాబట్టి మొత్తం 109 కిలోమీటర్ల పరిధిలో 673 ఎకరాల్లో ముమ్మరంగా పనులు చేపట్టారు. విద్యుత్ దీపాలు సెట్ చేశారు, లైట్లు వెలిగాయి. సో లైట్లు వెలగగానే ఒక ఆనందం, ఉత్సాహం అన్నమాట అందరికీ. సో ఏదో జరుగుతోంది, మన జీవితాలు కూడా వెలుగులు నిండే సమయం ఆసన్నమైందా అని. దీంతో పాటు ప్రధానంగా రాజధాని అమరావతి ప్రాంతంలో 25 ప్రాంతాల్లో 200 ప్రొక్లైన్లతో దాదాపుగా జంగిల్ క్లియరెన్స్ చేసి ఆ నేలను చదును చేసి చాలా చక్కగా ముస్తాబు చేస్తున్నారు. దీంతో పాటు గతంలో అమరావతి శంకుస్థాపన సమయంలో అప్పుడు కూడా దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఉద్దండరాయనిపాలెంలో ఏదైతే ఆ ప్రాంతానికి వచ్చారో అక్కడ కూడా షెడ్డు, ఆ ప్రాంతానికి సంబంధించి గత వైభవాన్ని తెచ్చే పనిలో కూడా ఉన్నారు. ఒక రకంగా చాలా చకచక వేగంగా ముస్తాబు చేస్తున్నారు. జంగిల్గా పాడుబడిపోయినటువంటి ఆ ప్రాంతానంతా క్లియర్ చేస్తున్నారు. దీంతో పాటు విద్యుత్ దీపాలు 10 కోట్ల రూపాయలతో సెంట్రల్ లైటింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఆపేసిన నిర్మాణ పరిస్థితులన్నిటిపై ఎక్కడైతే రకరకాల బిల్డింగ్స్ కట్టున్నాయి, సో ఆఫీసర్లకు కానీ లేకపోతే రకరకాల బిల్డింగ్స్ ఆల్రెడీ పూర్తయినవి ఉన్నాయి, కొన్ని నిర్మాణాలు సగం దశలో ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పి చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అలాగే అమరావతి ప్రాంతాల్లో అనేక పరిసర ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించి బిల్డింగ్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి, నిర్మాణాలు ఏ స్టేజ్లో ఉన్నాయి, ఏవి ఎక్కడ ఆగిపోయినాయి, వీటన్నిటితో పాటు అక్కడ ఉన్న అన్ని పరిస్థితులకి సంబంధించిన పూర్తి నివేదిక ఇమ్మన్నారు. అలాగే కౌలు రైతులకి సంబంధించి కౌలు ఇవ్వకపోవడం పట్ల కూడా ఆయన కొంత సీరియస్ అయ్యారు అధికారులపై, దానికి సంబంధించిన నివేదిక ఇవ్వమన్నారు. అలాగే రాజధాని ప్రాంత పర్యటన అంతా కూడా ఆయన పరిశీలించి ఎక్కడికక్కడ, ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు గారికి సంబంధించి ఆదేశాలు అందాయి. సో పరిస్థితి ఏమిటి, ఎప్పటికప్పుడు పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వమని, రైతులకి సంబంధించిన వార్షిక కౌలు, వీటన్నిటితో పాటు అన్ని నివేదికలు కూడా ఆయన సిద్ధం చేస్తున్నారు కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి కొలువు తీరితే దానికి అందించడానికి. సో ఇవన్నీ ఒక ఎత్తు. మరి మనం అనుకున్నాం కదా, విపత్తు లేదా వరద సృష్టించిన బురద, ఆ బురద ఏదైతే ఉందో అధికారుల రూపంలో, అందరూ కాదు, ఎవరైతే పూర్తి స్థాయిలో జగన్ అండ్ కో వారందరితో కూడా అంటకాగారో, వైసీపీ సర్కార్తో అంటకాగారో, ఆ బురదనంతటినీ కూడా క్లీన్ చేసే పనిలో కూడా ఉన్నారు. అదేలాగంటే ఇప్పటికే దానికి సంబంధించి ఫైబర్ నెట్ కానీ, ఏపీఎండిసి కానీ, బెవరేజెస్ ఆఫీసెస్ అన్ని కూడా సీల్ చేశారు. ఒక్క ఫైల్ కానీ, ఒక కాగితం కానీ బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా ఆదేశాలు స్ట్రిక్ట్గా ఇచ్చారు. వీటితో పాటు గనుల శాఖ మీద చాలా ప్రత్యేకంగా
ఏ స్థాయిలో అక్కడ దందాలు జరిగాయి, తోడేళ్లు ఏ స్థాయిలో దోచేశారన్న అంశాలపై కూడా అనేక అంశాలు, సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సో భారీగా నిధులు మళ్లించిన వ్యవహారం కానీ, అది కూడా 5 ఏళ్ళు ఒక ఎత్తు అయితే, ఎన్నికలకు ముందు సంబంధించి కనీసం కాంట్రాక్టర్లు ఎవరైతే డిపాజిట్ చేస్తారో డిపాజిట్ సొమ్మును కూడా వెనక్కి తిరిగివ్వకుండా వాటాలు పనిచేసుకున్న పరిస్థితిని కూడా మనం గనుల శాఖలో తాజాగా వెలుగు చూసింది. సో డిపాజిట్ సొమ్ముని అధికారుల జేబుల్లోకి వెళ్లిపోయాయి. కాంట్రాక్టర్ ఫిర్యాదుతో ఈ అంశాలన్నీ వెలుగులోకి వచ్చాయి. సో గనుల శాఖలో జరిగినటువంటి అనేక అంశాలు, వాటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో కొలువుదీరబోయే ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీంతో పాటు ఇప్పటికే టీటీడీని కూడా ప్రక్షాళన చేసేగా దిశగా చర్యలు మొదలయ్యాయి. సో నేటి నుంచి వారం రోజుల పాటు ధర్మారెడ్డికి సెలవు మంజూరు చేశారు. కానీ రాష్ట్రంలోనే అందుబాటులో ఉండాలని చెప్పి ఆయనకు షరతులు విధించారు. ఎందుకంటే రేపు ప్రమాణ స్వీకార నేపథ్యంలో తిరుపతి జేఈఓకు అదనపు బాధ్యతలు ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్న పరిస్థితి. అసలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏపీ ఎన్డీసీ దీనికి సంబంధించి ఇంకొక అంశం ఏదైతే గత ఏడాదిలోనే 4 లక్షల టన్నులకి సంబంధించిన క్వాడ్స్ నెల్లూరులో అధికారులు తనిఖీలు చేపట్టి దాదాపుగా 1200 కోట్ల రూపాయల దోపిడీకి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా గుర్తించారు. దానికి సంబంధించిన వైసీపీ ఏ స్థాయిలో అక్రమ దందా చేసింది, విదేశాలకి ఎలా తరలించేసింది, అలాగే విచ్చలవిడిగా ఎలా తవ్వేశారు, టన్ను సగటున 30,000 చొప్పున అమ్మేశారు, 4 లక్షల టన్నుల దోపిడీకి సంబంధించిన అనేక విషయాలు కూడా ఇప్పుడు వెలుగు చూశాయి. సో ఒక పక్కన అమరావతి 2.0 పనులు పునఃప్రారంభమయ్యాయి. జంగిల్ క్లియరెన్స్ తో పాటు నివేదికలు తెప్పించుకుంటున్న అధికారులు. ఇంకొక పక్కన వరద సృష్టించిన బురద ద్వారా అధికారులు అంటకాగిన వ్యవహారం, ఫైళ్లు, లేకపోతే దోపిడీ, ఏకపక్షంగా వ్యవహరించిన అన్ని తీరుకు సంబంధించిన అంశాలని కూడా ఏకకాలంలో కొలువు తీరబోయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా తెప్పించుకుంటున్న నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే ప్రమాణ స్వీకారానికి ముందే పరిస్థితి చక్కబెట్టే ప్రయత్నాల్లో ఆయన రెడీ అయిపోయారా? ఈరోజు శాసనసభ పక్ష నేతగా ఎన్నుకునే నేపథ్యానికి ముందే ఆయన ప్రమాణ స్వీకారం చేసే నాటికే పరిస్థితులన్నీ కూడా ఒక కొలికి తెచ్చి అన్ని ఒక ఆల్ ఫాల్ ఇన్ లైన్ అనే ప్రయత్నం చేస్తున్నారా? రేపటి నుంచి ఏపీ ప్రభుత్వం కొలువు తీరబోతున్న నేపథ్యంలో సో ఒక పక్కన అధికారులు, డిపార్ట్మెంట్స్ ప్రక్షాళన, జగన్ అండ్ కోతో అంటకాగిన అధికారులపై చర్యలకు రంగం సిద్ధం. మరో పక్కన అమరావతి రాజధాని ప్రాంతంలో పనులు పునఃప్రారంభమైన నేపథ్యంలో సో పరిస్థితులన్నీ చక్కదిట్టే ప్రయత్నం మొదలైందా? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు విజయవాడ నుంచి, టీడీపీ నుంచి పిల్లి మాణిక్యరావు గారు. ఇద్దరికి స్వాగతం. మరి కాసేపట్లో జనసేన నాయకులు కూడా జాయిన్ అవుతారు. రాజేష్ అప్సాని గారు నమస్తే. ఏం చెప్తారు? జనరల్ గా ఎవరైనా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత పనులు మొదలు పెడతారు, కానీ ఇప్పుడు ముందే అన్ని కూడా అటు ఇటు అధికారులు, బ్యూరోక్రసీ, సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్ తో పాటు నిలిచిపోయిన అన్ని పనులపై ఏకకాలంలో జరుగుతున్నాయి. సో బాబు ఆన్ డ్యూటీ అనేది గట్టిగా వినిపిస్తోంది. మీ కామెంట్ ఏంటి? ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రుడు మాణిక్యరావు గారు, అలాగే ఏపీఎన్ వీక్షకులందరికీ కూడా శుభోదయం. మనం బాహుబలి సినిమాలో ఒక డైలాగ్ విన్నాం, మాయేష్మతి ఊపిరి పీల్చుకో అని చెప్పారు. ఇవాళ అమరావతి ఊపిరి పీల్చుకో, ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకో, 5 కోట్ల మంది ప్రజలారా ఊపిరి పీల్చుకోండి అని చెప్పని కోట్ల మంది ప్రజలు కలగలిసి ఇచ్చిన ఒక విస్పష్ట తీర్పు నేపథ్యంలో, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం, అనుభవము, పరిజ్ఞానము, ఎక్కడి నుంచి ఏ విధంగా పనులు మొదలు పెట్టాలి అని చెప్పని అవగాహన ఉన్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్న సందర్భంగా ఎవరి ద్వారా అయితే ఆరంభించబడిందో వారి ద్వారానే నిర్మాణం జరగాలి, వారి ద్వారానే పూర్తి కావాలని చెప్పని దేవుడు లిఖించిన స్క్రిప్ట్ కి అనుకూలంగా, ఎందుకంటే ఒక సువర్ణావకాశం జగన్మోహన్ రెడ్డి గారికి 151 స్థానాల రూపంలో ప్రజలు కల్పిస్తే దాన్ని దుర్వినియోగం చేసుకొని ఈ రోజు మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారికి ఆ నిర్మాణ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో చాలా సక్సెస్ఫుల్ గా గతంలో ఎన్నో నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసి వాటి ఫలాలు సమాజానికి అందించిన చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి అమరావతి నగర నిర్మాణానికి సమాయత్తం చేస్తున్న పనులు, వారి ఆదేశాల ద్వారా అధికార వ్యవస్థ కూడా పనులు పరుగులెత్తిస్తున్న తీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఇది కదా కోరుకుంది, ఇటువంటి పాలన కదా మనం కోరుకుంది అని చెప్పని ఇవాళ శ్లాఘిస్తా ఉన్నారు.
మనం గ్రామాల్లో చెప్పుకునే వాళ్ళం, కాపురం చేసే తీరు కాలగొండ నాడే తెలుస్తుంది అని చెప్పని 151 స్థానాలతో అధికారం చేజిక్కిన జగన్మోహన్ రెడ్డి గారు కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మాణం చేసిన ప్రజావేదికల కూల్చివేతతో ఆయన పాలన మొదలు పెడితే, చంద్రబాబు నాయుడు గారు ఇంకా పాలన మొదలు పెట్టక ముందే అమరావతికి చికాకుగా మారిన జంగిల్ క్లియరెన్స్ తోటి మొదలుపెట్టి ఇవాళ చీకటి మయంగా మారిన రహదారులని వెలుగులతో నింపే పనులతోటి మొదలు పెట్టడం ద్వారా ఒక శుభకార్యంతో, శుభ సంకేతంతో ఆయన పాలన మొదలు కాబోతుంది అనేది ఇవాళ ప్రజలకు ఒక విస్పష్ట సంకేతం ఇచ్చున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఏ ఆకాంక్షలతోటైతే, ఏ ఆశలతోటైతే, ఏ ఆశయ సాధన కోసం అయితే ప్రజలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి ఇంతటి భారీ విజయం కట్టబెట్టారో, ఆ కట్టబెట్టిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయని దిశగానే చంద్రబాబు నాయుడు గారి తొలి అడుగులు పడబోతున్నాయి. ఇన్ఫాక్ట్ ఇంకా అధికారికంగా అడుగులు మొదలే కాలేదు. కాకుండా అధికార వ్యవస్థ దానికి కావాల్సిన భూమికి సిద్ధం చేస్తా ఉన్నారు. మీరు మీ ఇంట్రోలో మెన్షన్ చేసినట్టుగానే కొన్ని డిపార్ట్మెంట్ లో జరిగిన తప్పుల గురించి కూడా సీరియస్ గా చర్యలకి రంగం సిద్ధం కాబోతున్నట్టుగా, వస్తున్న ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాధారాలు చెరిపివేయకుండా అధికార వ్యవస్థ వైపు నుంచి కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమిస్తున్నట్టుగా కూడా మనకి గత 3-4 రోజులుగా వార్తలు వస్తా ఉన్నాయి. ఇదే ప్రజలు ఆశిస్తున్నది. అధికారాన్ని దుర్వినియోగం చేసి వ్యక్తుల, నాయకుల స్వార్థం కోసం అధికార వ్యవస్థ ద్వారా ప్రజాధనాన్ని స్వాహా చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా అవి విచారణ జరగాలి. తప్పు తేలితే వారిని చట్టంలో దోషులుగా సమాజం ముందు నేరస్తులుగా నిర్ధారణ చేయాలి. వారు తిన్న ప్రజాధనాన్ని కక్కించి ఆర్ఓ యాక్ట్ ద్వారా వాళ్ళ ఆస్తులు కూడా సీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి నేపథ్యంలో గత 4-5 రోజులుగా జరుగుతున్న అధికారుల చర్యలు, అధికారులు తీసుకుంటున్న చర్యలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఆశించిన దిశగానే అడుగులు పడుతున్నాయి అనేది వాస్తవం. ఓకే, యా. టీడీపీ నుంచి పిల్లి మాణిక్యరావు గారు ఉన్నారు. నమస్తే అండి, కంగ్రాచులేషన్స్. సో రేపే స్వేరింగ్ సెరమనీ కాబట్టి మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ ఆ మూమెంట్ కోసం చాలా ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఒకటి, దానికన్నా ముందే ఈరోజు గవర్నర్ని కలుస్తారు, అన్ని పనులు అవుతున్నాయి. చకచక ఆయన అంటున్నారు ఒక శుభకార్యంతో మొదలు పెట్టారని, విద్యుత్ దీపాలతో పునరుద్ధరించడంతో పాటుగా జంగల్ క్లియరెన్స్ అన్ని చేస్తూ చకచక చేస్తున్నారు అధికారులు. ఏం చెప్పాలనుకుంటున్నారు? స్టార్ట్ చేయకముందే పని మొదలు పెట్టేశారా? నమస్కారం అండి చంద్రిక గారు, మీకు, రమేష్ గారికి, వీక్షకులందరికీ నమస్కారం అండి. వినిపిస్తుందండి నా మాట? వినిపిస్తుంది, చెప్పండి. చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మనమంతా కూడా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు. స్వతంత్ర ఉద్యమాల గురించి చెబుతుంటే ఆనాటి బాధలు గాథలు వింటుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు పడినటువంటి సంతోషాన్ని ఏదైతే ఉందో, ఈ రోజు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఆ బాధ ఇప్పుడు మాకు తీరినట్టుగా ఉంది. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంత సంతోషం ఉంటుందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆ విధంగా ఉంది. ఎవడైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా స్వాతంత్రం వచ్చిన తర్వాత చూస్తే చేతనైనంత వరకు వాడి శక్తి మేరకు 1%, 2%, 50%, 90% నిర్మాణాలు చేశారు. కానీ ఎవడూ కూడా విధ్వంసం చేసినటువంటి పరిస్థితి లేదు చేతనైనంత వరకు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అతను మనస్తత్వానికి తగ్గట్టే విధ్వంసంతో మొదలు పెట్టాడు. ఎంత దారుణం అంటే ఆ వీడియోలన్నీ కూడా మనం ఇప్పుడు టైం లేదు చూపించడానికి. ప్రజావేదికలో ఇట్లా కూర్చున్నాడు, అధికారం వచ్చినటువంటి 2వ రోజు ఇట్లా కూర్చొని మీటింగ్ మాట్లాడాడు. ఈ రోజు నేను కూర్చున్నటువంటి ప్రజావేదిక ఏదైతే ఉందో, ఈ ప్రజావేదికలో ఈ మీటింగ్ చివరి రోజు దీన్ని డిమాలిష్ చేసేయాలి, దీన్ని మొత్తాన్ని కూడా తీసివేయాలని చెప్పేసి ఒక రాజు కనుక జారీ చేస్తే దాన్ని పొక్లీర్ తీసుకొచ్చి గుండెలు చించినట్టుగా మొత్తాన్ని కూడా పగలగొట్టి ఆ శిథిలాలు అక్కడే ఉంచినటువంటి పరిస్థితి. అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే అమరావతిలో ఉన్నటువంటి ప్రతి రోడ్డుని చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన రోడ్డుల్ని విధ్వంసం చేశారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి బిల్డింగులు మొత్తాన్ని కూడా పాటుపడేటట్టు చేశారు. అక్కడ విట్టు లాంటి లేకపోతే ఎస్ఆర్ఎం లాంటి యూనివర్సిటీస్ వస్తే ఆ యూనివర్సిటీకి గతంలో ఏదో తాత్కాలికమైనటువంటి రోడ్లు వేసారో ఆ రోడ్లు కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి.
ఎయిమ్స్ ఏదైతే వచ్చిందో, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ ఏదైతే వచ్చిందో దానికి నీరు ఇవ్వకుండా దాన్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. రోడ్లన్నిటిని కూడా చెట్లు చేమలతోటి నిండిపోయేటట్టు చేసి, ఒక వ్యక్తి మీరు అన్నారు చూడండి, అక్కడ ఒక బురద మనస్తత్వాన్ని ప్రదర్శించాడు జగన్మోహన్ రెడ్డి. బురద మనస్తత్వం, ఒక విధ్వంసకరమైనటువంటి మనస్తత్వాన్ని అక్కడ ప్రదర్శించి మొత్తం నాశనం చేశాడు. స్టేడియంలు కట్టినటువంటి పరిస్థితి ఉంది, అక్కడ అనేకమైనటువంటి నిర్మాణాలు చేస్తే వాటి మొత్తాన్ని కూడా ధ్వంసం చేయాలని చూశారు. ఈ క్రమం, ఈ విధ్వంసకాండ రాష్ట్రం మొత్తం కూడా కొనసాగింది. ఎక్కడా కూడా రోడ్లు, ఎక్కడా ప్రశ్నించినటువంటి వాడిని రోడ్డు మీద నిలబడనిచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎవరు కూడా హక్కుల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అందరిని, అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేయటం. మీరు ఇందాక ఇంటర్జెక్షన్ లో కొన్ని విషయాలు చెప్పారు. మద్యం పేరు మీద తప్పుడు కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి మొత్తం కూడా రాష్ట్రంలో మానవోమాన్ని సృష్టించాడు. మహిళల యొక్క తాళులు పెంచుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే వనరులు ఉన్నాయో వనరులు మొత్తాన్ని విధ్వంసం చేశాడు. ఇసుక దగ్గర నుంచి, మైనింగ్స్ దగ్గర నుంచి అన్ని రకాలుగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనపడతాం. ఇలాంటి దాన్ని, దీని మీద దాదాపు 5 ఏళ్ల పాటు పోరాడినటువంటి అందరం కూడా. కాదు మాణిక్యరావు గారు, ఒక మాట అన్నారు మీరు, స్వతంత్రం వచ్చినంత ఫీలింగ్ వచ్చిందంటే స్వతంత్రం వచ్చిన తర్వాతే అసలు పని బిగినైంది. రాజ్యాంగం నిర్మాణం, ఆ సిస్టమ్ ని సెట్ చేసుకోవడం, ఇప్పుడు ఆ పని ఉంది. మీరు స్వతంత్రం వచ్చిందని ఆనందంలో ఉన్నారేమో, తర్వాత అసలు పని బిగినైంది దేశానికి. అదేనండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత అసలైన పని ఏదైతే బిగినైందో ఆ పని చేస్తుంటే సంతోషం వేస్తుంది. ప్రజలకి మేలు జరుగుతూ ఉంటే సంతోషం వేస్తా ఉంటది. మళ్ళా ఒక కొత్త రాజ్యాంగాన్ని నిర్మిస్తున్నందుకు, ప్రజలకి స్వేచ్ఛ కల్పిస్తున్నందుకు, ప్రజలు స్వతంత్రంగా తిరిగేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు గమనించారు కదా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులు. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత, కూటమి గెలిచిన తర్వాత రాష్ట్రంలో మళ్ళా ప్రజా పాలన గాడిలో పడతా ఉంది. అధికారులందరూ ఒక పక్క భయంతో, ఇంకొక పక్క ఖచ్చితంగా చేయాల్సినటువంటి పనుల మీద దృష్టి పెట్టారు. మీరు చెప్పినట్టు అమరావతి ప్రాంతంలో మొత్తం కూడా పిచ్చి చెట్లన్నింటిని కూడా తొలగిస్తా ఉన్నారు. ఎక్కడైతే నిర్మాణాలు, ఎమ్మెల్యే క్వార్టర్స్, జడ్జి క్వార్టర్స్, రకరకాల బిల్డింగ్స్ అన్ని కూడా, ఆఫీస్ అన్ని కూడా సిద్ధమవుతా ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని చూస్తా ఉంటే మళ్ళా పరిపాలన అక్కడి నుంచి మాణిక్యరావు గారు, ఇది జనాలు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు అంటున్నారు మేము ఏకకాలంలో పనులు పునర్నిర్మాణంతో పాటు సిస్టమే సెట్ చేయాలి, వ్యవస్థల్ని బాగు చేయాలి, ఇది కదా మీ బేసిక్ ఇప్పుడు అంతా. కానీ నేననేది ఏంటంటే బెల్లం చుట్టూ ఈగలు మూగుతాయి. అధికారం వచ్చినప్పుడే అందరూ వచ్చేస్తూ ఉంటారు. అధికారం ఉన్న చోటే ప్రెషర్స్ కూడా ఉంటాయి. సో పై లెవెల్ నుంచో, అక్కడి నుంచో, ఇక్కడి నుంచో, లేదా మీరు కొన్ని పేర్లు రెడ్ బుక్ లో రాసుకున్నవి సరే చట్టపరంగా న్యాయపరంగా వాళ్ళ మీద ప్రొసీడ్ అవుతామన్నా కూడా బ్యాక్ ఎండ్ కొన్ని శక్తులు, ప్రెషర్లు ఉంటాయి. మరి ఆ ప్రెషర్లకు లొంగుతారా, లేదు మీరు అనుకుంటున్నటువంటి లక్ష్యంతో ముందుకెళ్తారా? చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ పొలిటీషియన్. ఆయన మొదటలో ఉన్నప్పుడు అక్కడ నిర్మాణాత్మకంగా ముందుకెళ్ళటానికి, వ్యవస్థల్ని బాగు చేయడానికి ఆ రోజులో ఉన్నటువంటి పరిస్థితి చేశాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వ్యవస్థల్ని ఏ విధంగా విధ్వంసం చేశాడు, అభివృద్ధిని ఏ విధంగా విధ్వంసం చేశాడు, రాజ్యాంగాన్ని ఏ విధంగా అమలు కాకుండా చేశాడు, ప్రజల స్వేచ్ఛని ఏ విధంగా హరించాడు అనేది చంద్రబాబు నాయుడు గారి కళ్ళ ముందు కనపడింది. రాష్ట్రంలో ప్రజలు ఆ కళ్ళ ముందు కనపడింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పాలనా తీరు కూడా మారుతుందని చెప్పేసి మేమందరం అనుకుంటా ఉన్నాం. ఆయన కూడా అనేక సార్లు చెప్పారు, లోకేష్ గారు అనేక సార్లు చెప్పారు. స్వాతంత్ర ఉద్యమం జరిగేటప్పుడు బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొడతాం, స్వతంత్రాన్ని సంపాదిస్తాము అని ఎలాంటి నినాదం అయితే ఉంటుందో, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసాన్ని తిరిగి నిర్మిస్తాము, విధ్వంసకారులైనటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాము. అందులో ఎటువంటి మాట, వేరే మాట కూడా ఉండదు. మీరు అమరావతిలో జంగిల్స్ మొత్తాన్ని తీసేస్తా ఉన్నారు. అట్లాగే ఈ వ్యవస్థల్ని నాశనం చేసినటువంటి జంగిల్స్ ఎవరైతే అధికారులు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి తప్పుడు పనులు చేసి, తప్పుడుగా ప్రవర్తించి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నటువంటి, నాశనం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఈ ప్రశ్న స్ట్రైట్ గా అడుగుతున్నానంటే, రెడ్ బుక్ లో లిస్ట్ అయి పేర్లు ఉన్నటువంటి అధికారులు కానీ, లేదా స్పష్టంగా మా తప్పు దొరికేస్తుంది అని అనుకున్న అధికారులు కానీ, లేదా బ్యూరోక్రసీ వాళ్ళకున్న మీ టీడీపీ పరిచయాలతో ఆల్రెడీ మమ్మల్ని కాపాడండి మహాప్రభు అని ఒక సెక్షన్ ఆఫ్ టీడీపీ లీడర్స్ ని వెళ్లి కలిసి కాపాడండి, వేడుకోండి అనే ప్రయత్నాలు జరుగుతాయన్న వార్తలు వస్తున్నాయి. అందుకనే ప్రెషర్స్ కి లొంగుతారా అని ప్రశ్న వేశా.
నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను మేడం. నాకు ఈ పని కావాలి, ఆ పని కావాలి, లేకపోతే నేను ఏదైనా చేస్తాను అనేది అయితే గతంలో అట్లా జరిగితే కొంత చేయటానికి అవకాశం ఉంది. ఈ రాష్ట్ర విధ్వంసంలో భాగస్వాములైన ఏ అధికారిని కూడా వదిలేటువంటి ప్రసక్తే ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కొత్త? ఈ రాష్ట్రంలో ఐఏఎస్ ఆయనకి ఏమైనా కొత్త? ఐఏఎస్ గతంలో ఏం చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం చేశారో చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈ వ్యవస్థల మొత్తాన్ని గాడిలో పెట్టాలంటే ఈ చెత్త చెదారం ఈ బురదని తొలగించకుండా ఆ బురదలోనే నిర్మాణం జరగదు, ఆ బురదలోనే స్వేచ్ఛ రాదు, ఆ బురదలోనే స్వతంత్రంగా తిరిగేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి డిఫరెంట్ పరిపాలన మార్పుని మీరందరూ కూడా చూస్తారు. అత్యంత వేగంగా పరిగెత్తించాలి. అంతకు ముందు ఆగిపోయింది, విధ్వంసం జరిగింది. అత్యంత వేగంగా పరిపాలించాలి, అత్యంత వేగంగా పరుగులెత్తించాలి. అట్లాగే వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి, సరైనటువంటి వాళ్ళని తీసుకురావాలి. చాలా పని ఉంది మీరు అన్నట్టు. వీటిని అన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారే సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లగలుగుతారు. అదే క్రమంలో ఇంకొక పద్ధతిలో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా మీరు అన్నట్టు తాళాలు వేసుకుంటున్నారు, పరిగెత్తుతున్నారు, సెలవుల మీద వెళ్తా ఉన్నారు. ఎక్కడ ఉన్నా సరే ముందుగా మీరు ఏదైతే చెప్పారు ఇంకా పర్వాలేదులే, పయ్యోడు చెబితే చేశాము, మాదేం తప్పు లేదు అని చెప్పి మీ దాంట్లోనే కొంతమంది లీడర్స్ ని కాపాడమని అప్రోచ్ అవుతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. రావచ్చు, అది తప్పు చేసేటువంటి వాడు చేసే ప్రయత్నం. నేను మీరేమన్నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ పర్టికులర్ గా తప్పు చేసిన బ్యూరోక్రాట్లకు కానీ అధికారులకు కానీ ఏమన్నా ఒక రూట్ మ్యాప్ రోడ్ మ్యాప్ వీళ్ళపై ఇట్లాంటి పనిష్మెంట్స్ చేయాలో ఏదైనా అనుకున్నారా? క్లియర్ గా చాలా క్లియర్ గా బాబు గారు చెప్పారు. చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం ఎవరైతే తప్పులు చేశారో తప్పులు చేసిన ప్రతి ఒక్కరికి శిక్షలు ఉంటే అట్టుకి అట్టున్నారా. ఏది పార్టీల పరంగా రౌడీయిజంగా చేసినటువంటి వాళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా చట్ట ప్రకారం కూడా చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. రైట్, రాజేష్ గారు ఏమైనా చెప్తారా ఈ సందర్భంగా మీరు? ఇప్పుడు మనం నేరం చేసిన వాడితో పాటుగా నేరానికి కుట్ర పన్నిన వాళ్ళు, నేరానికి సహకరించిన వాళ్ళు, నేరస్తులను కాపాడిన వాళ్ళు, సాక్ష్యాధారాలను చెరిపేసిన వాళ్ళు కూడా నేరస్తులే అని చెప్పని మన చట్టం చెప్తా ఉంటది. అవును, ఇటు సందర్భంలో అధికార వ్యవస్థ అంటే నాయకులు చేస్తున్న లూటికి సహకరించారు. తప్పుడు విధానాల్లో బిజినెస్ రూల్స్ ని అతిక్రమించి నాయకులు ఇచ్చిన ఆదేశాన్ని శిరసావహించి వాళ్ళ దోపిడీలో వీళ్ళు భాగస్వాములు అయ్యారు. ఆ జరిగిన దోపిడీని కప్పిపెట్టే ప్రయత్నం చేశారు, సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారు, ఫైళ్లను మాయం చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన కేసుల తాలూకా సాక్ష్యాధారాలను తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రిపోర్ట్ అడిగితే 23 మంది జిల్లా కలెక్టర్లు అసలు అక్రమ ఇసుక తవ్వకాలే జరగట్లేదు అని చెప్పని రిపోర్ట్లు ఇచ్చున్నారు. ఇటువంటి అప్పుడు ఈ అధికారులను ఎందుకు ఉపేక్షించాలి? మన సమాజానికి బాధ్యులు, చట్టానికి బాధ్యులు, ప్రభుత్వానికి బాధ్యులు వాళ్ళు. అధికార పార్టీ నాయకుల ఆదేశాలు శిరసావించి మేము తప్పుల్లో భాగస్వాములు అయ్యాం కాబట్టి మమ్మల్ని వాళ్ళని మాత్రం పనిష్ చేయండి, మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయండి అని అంటే ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, క్రీమ్ ఆఫ్ ది సొసైటీ, కొన్ని లక్షల మంది పోటీ పడితే కొద్ది వందల మందికి మాత్రమే దక్కే అరుదైన అవకాశం ఆ ఉద్యోగం. అటువంటి ఉద్యోగంలో ఉండి ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపించే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో కీలక స్థానాల్లో ఉన్న అధికారులు అయి ఉండి నాయకులు చేస్తున్న తప్పులకి వంతపాడి వాళ్ళకన్నా ఎక్కువ అత్యుత్సాహ ప్రదర్శన చేసి వాళ్ళ చాలా షార్ట్ స్పాన్ లో 100 కోట్లు 1000 కోట్లు సంపాదించాలి అని చెప్పి దాని కాన్సిక్వెన్సెస్ ఏంటని చెప్పని తెలుసుండి రేపు రోజున ప్రభుత్వాలు మారితే అధికారం మారితే ఎదురుకాపోయే స్థితిగతులు ఏంటనేది అవగాహన ఉండి చదువుకున్నాళ్ళు, తెలియనాళ్ళు, సమాజం పట్ల అవగాహన లేనాళ్ళు, చట్టం పట్ల అవేర్నెస్ లేనాళ్ళు ఎవరైనా తప్పు చేశారంటే అర్థం ఉంది. అన్ని తీసుండి బరితెగింపుతో ఇటువంటి చర్యలకు పాల్పడిన ఏ ఒక్క అధికారిని కూడా ఉపేక్షించిన పక్షంలో, ఉదాసీనత ప్రదర్శించిన పక్షంలో ఇంకొకరు ఎవరో రికమెండ్ చేశారు కదా అని చెప్పని కొంతమందినైనా ఎక్స్క్యూజ్ చేసిన పక్షంలో భవిష్యత్తులో ఇటువంటి తప్పులకు పాల్పడ్డ ఎవరి మీద చర్యలు ఉండవు అని చెప్పని బరితెగింపుకు ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది తప్ప అంటే ఉత్తికే వాళ్ళని సర్వీస్ నుంచి తప్పించేసి లేదా సస్పెండ్ చేసేస్తే అయిపోద్దా? ఖచ్చితంగా వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి, వాళ్ళు తిన్న సొమ్ముని కక్కించాలి. అప్పుడు కానీ ఇంకొక అధికారికి ఇటువంటి తప్పు చేయకూడదని చెప్పని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని చెప్పని భావన కలుగుతుంది తప్ప
మా ఉద్యోగాలకు భద్రత ఉంది, మేము ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, సంవత్సరాల తరబడి జైల్లో ఉండొచ్చిన శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇచ్చారు. ఆ పోస్టింగ్ కూడా కోరుకున్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇచ్చారు. చీఫ్ సెక్రటరీ స్థాయికి ప్రమోట్ చేయడానికి ఆస్కారం కల్పించారు అని చెప్పని ఇవాళ కళ్ళ ముందు శ్రీలక్ష్మి ఉదాహరణ కనిపిస్తున్న నేపథ్యంలోనే ఏమవుతుంది, మహా అయితే కొన్నాళ్ళు జైల్లో ఉన్న మా ఆస్తులను సీజ్ అవ్వవు, మా ఉద్యోగాలకు ఏం ప్రమాదం లేదని చెప్పని బరితెగింపు పెరిగింది. ఖచ్చితంగా దీనికి ఎక్కడో దగ్గర ఒక ఫుల్ స్టాప్ పడాలి. తప్పు చేస్తే ఎక్కడో దగ్గర సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అని చెప్పని జవాబుదారీతనం నేర్పి తీరాలి. అది చంద్రబాబు నాయుడు గారి ప్రస్తుత పాలనతోటే సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి కూడా ఒక దిక్సూచిలాగా ఇప్పుడు తీసుకోబోయే చర్యలు ఉండాలని చెప్పని కోరుకుందాం. కరెక్టే, నేను అందుకే అదే అంటున్నాను. వీటితో పాటు అధికారం ఉన్న దగ్గర అందరూ వచ్చేస్తారు కదా, ఇప్పుడు బెల్లం చుట్టూ తూయగల్లాగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మొహమాట పెట్టే ప్రయత్నం చేస్తారు. అదే అంటున్నారు, ప్రెజర్స్ అని అంటున్నారు, మీరు మొహమాటం అంటున్నారు. మేము తప్పు చేయలేదండి, ఆదేశాలు పాటించాము, మేము నిమిత్త మాత్రం అని చెప్పని తప్పు పక్క వాళ్ళ మీద బ్లేమ్ నెట్టేసే ప్రయత్నం చేస్తారు. ఎన్ని చేసినా ఈ తప్పుల్లో భాగస్వాములైన ఏ ఒక్కరిని ఉపేక్షించినా కూడా అది ఖచ్చితంగా ఒక తప్పుడు సంకేతం పంపించినట్టు అవుతుంది. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అటువంటి మొహమాటాలకు ఆస్కారం ఇవ్వట్లేదు అనేది ఆయన్ని విష్ చేయడానికి నేను జవహర్ రెడ్డిని హాఫ్ మినిట్ లో బయటకు పంపించిన తీరు చూస్తేనే అర్థమైంది. తాను తిరుపతి పర్యటనకు వెళ్తున్న సందర్భంగా ధర్మారెడ్డి మొహం చూడటానికి కూడా ఇష్టపడని తీరే ఇవాళ ఆయనకు సెలవిచ్చిన తీరు అర్థమవుతా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గతంలో లాంటి మొహమాటాలు ప్రదర్శించడానికి సిద్ధంగా ఆయన మారిన బాబుని చూస్తారని ఆయన ఓపెన్ గా అంటున్నారులేండి. ఒక జనసేన నుంచి సందీప్ పంచకర్ల గారు జాయిన్ అయ్యారు మనతో పాటు. సందీప్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో జనసేన కూడా ఈరోజు జరగబోయేటటువంటి కూటమి అధ్యక్షుల ఎమ్మెల్యేల భేటీలో కూడా అందరూ జాయిన్ అవుతున్నారు. సో ఈ సందర్భంగా మీకు కూడా కంగ్రాచులేషన్స్. పిఠాపురంలో ఆ రోజు మొత్తం మాక్సిమం మొత్తం అంతా మీరే బూత్ లెవెల్ ఏజెంట్స్ దగ్గర నుంచి పోలింగ్ దగ్గర నుంచి అన్ని కూడా చాలా దగ్గరగా ఉండి మొత్తం మానిటర్ చేశారు, కీ బాధ్యతలు చేశారు. బట్ రిజల్ట్ ఏమైనది కళ్ళ కనిపించింది. హార్టీ కంగ్రాచులేషన్స్. దాంతో పాటుగా ఇప్పుడు మొత్తం సెటరేట్ చేసే పనిలో బాబు గారు రెడీ అవుతున్నారు, అందులో మీ పాత్ర కూడా ఉంది. సో 100% స్ట్రైక్ రేట్ తో మీరు కూడా ఇప్పుడు జాయిన్ అవుతున్నారు. కేబినెట్ కూర్పుకు రంగం సిద్ధం అవుతోంది. ఏంటి అసలు మీ రోల్ ఎలా ఉండబోతోంది? వాళ్ళు మేము చేసిన అమరావతి విషయంలో ఇచ్చిన ప్రామిసెస్ కానీ లేకపోతే బ్యూరోక్రసీ అడ్మినిస్ట్రేషన్ లో జరిగిన తప్పుల్ని కానీ సరిదిద్దడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ఒక రోడ్ మ్యాప్ తో వెళ్తున్నాము, ఇది మా లైన్ అంటున్నారు. మీ రోల్ ఎలా ఉండబోతోంది? మీరు పర్టికులర్ గా ఏదన్నా అనుకుంటున్నారా? నమస్కారం మేడం, అదే విధంగా ప్యానల్ ఉన్న ప్రజలకి, మన ఏబిఎన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా జనసేన పార్టీ తరపున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముందుగా మీకు కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటాను మేడం. ఎందుకంటే ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ న్యూస్ తో పాటు ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ, ప్రజలు ఇంత కసితో కోపంతో ఒక బాధని, వాళ్ళలో ఉన్న బాధని తీసుకునే విధంగా ఓటు వేశారంటే ఏబిఎన్ ఛానల్ ద్వారా మీరు చూపించిన మనకి ప్రజల్లో తీసుకొచ్చిన చైతన్యం నేను ఒక వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను మేడం. సో ఈ రోజు మనకి మీరు తీసుకుంటే గనక జనసేన పార్టీ తరఫున టీడీపీకి గానీ, జనసేన పార్టీకి గానీ, బీజేపీ పార్టీకి గానీ సపరేట్ లైన్స్ ఉంటాయి అని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అదే విధంగా టీడీపీ లైన్స్ అంటే నేను మీదొక లైన్ వాళ్ళదొక అనట్లేదు, ఇప్పుడు ప్రయారిటీస్ వైజ్ అని అంటున్నాను. మరి మా సైడ్ నుంచి అయితే మాత్రం విద్య, వైద్యం మీద ప్రథమ మా కన్సిడరేషన్స్ ఉంటుంది మేడం. ఎందుకంటే ఉద్యోగాలకు సంబంధించి కూడా మేము మెయిన్ గా కన్సిడర్ చేస్తున్నాము. రైతులకు సంబంధించి వాళ్ళ కష్టాలు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అధికారం లేనప్పుడే కౌలు రైతులు ఎవరైతే ఆత్మహత్య చేస్తున్నారో వాళ్ళకి ఆయన సొంతంగా ₹1,00,000 ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చిన వ్యక్తి. కాబట్టి సార్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు గిట్టుబాటు ధర దగ్గర నుంచి కౌలు రైతులకు సంబంధించిన వాళ్ళ కష్టాలు తీర్చే విధంగా, అదే విధంగా 20 లక్షల ఉద్యోగాల రూపకల్పన, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు ఇండస్ట్రీస్ ని తీసుకురావడం, నిరుద్యోగులకి ఉద్యోగ రూపకల్పన చేయడం, అదే విధంగా కేవలం ఉద్యోగాలు మాత్రమే కాకుండా ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సహాయం అందించి వాళ్ళకు ఆంటర్ప్రెన్యూర్స్ గా తీర్చిదిద్దే విధంగా, ఎందుకంటే రెవెన్యూ జనరేట్ చేయాలి కాబట్టి వాళ్ళని ఒక ఆంటర్ప్రెన్యూర్స్ గా తీర్చిదిద్దే విధంగా వాళ్ళకి ఆర్థిక సహాయం అందజేసి వాళ్ళతో వ్యాపారం పెట్టించే విధంగా మా ప్రథమ లక్ష్యం. దాంతో పాటు ముఖ్యంగా మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేరాలి. దాని ద్వారా వైద్యం అనేది ఎవరికి డిలే అవ్వకూడదు. ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించి కానీ, లేదు గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించి కానీ ఎవరు ఎక్కడ వైద్యం చేయించుకోవాలనేది అది ప్రజలకే వదిలేయాలని చెప్పే విధంగా, దాంతో పాటు విద్య పైన ప్రధానమైన మాకు ఫోకస్ ఉండబోతుంది మేడం. సో వీటిని కనుక ప్రక్షాళన చేయగలిగితే రాష్ట్రం రేపు పొద్దున ప్రగతి పదంలో నడుస్తుంది మేము బలంగా నమ్ముతున్నాం.
ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని కూడా చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని కూడా చూస్తున్నారు. ముహూర్తాలు అంటూ ఉంటాయి, కానీ మీకు పరిపాలించడానికి మీకు ముహూర్తాలు చూసుకుంటారు, కానీ పరిరక్షించడానికి ముహూర్తాలు అయితే ఎవరు చూసుకోరు మేడం. ఇప్పుడు అదే జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రాన్ని పరిరక్షించడం మాకు ముఖ్యం, పరిపాలించడం ఎలాగో చేస్తాం, దానికి ముహూర్తం పెట్టుకుంటాం. కానీ అప్పటి వరకు కనుక ఉంటే ఈ కలుగులో ఎలకలు అయితే ఉన్నాయో అవి హోల్స్ పెట్టుకుని, లూప్ హోల్స్ ని పట్టుకుని బయటికి పారిపోతాయి. ఎందుకంటే ఈ రోజు మేము జనసేన పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ సంక్షేమ పథకాలు ఇస్తామన్నప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు ఎలా ఇస్తారు, డబ్బు ఎక్కడుందని అడిగారు. మీరు తిన్న వైసీపీ పార్టీ నాయకులు తిన్న డబ్బును బయటికి లాగగలిగితే అన్ని సంక్షేమ పథకాలకి డబ్బులు సరిపోతాయి మేడం. వైసీపీ వాళ్ళు ఇప్పటి వరకు చూపించింది ఒక సంక్షోభ ప్రభుత్వాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షోభంలో నెట్టివేశారు. ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం చూపించబోయేది సంక్షేమ ప్రభుత్వం. కాబట్టి ఈ రోజు మైనింగ్ కార్పొరేషన్ ద్వారా కానివ్వండి, లేదు వైన్స్ సంబంధించి మనకి ఏవైతే బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా కానివ్వండి, కొన్ని వేల కోట్లు తినేస్తారు. ఆ వేల కోట్లని న్యాయబద్ధంగా వాళ్ళ నుంచి లాగి బయటకు చూపించగలిగితే గనక తప్పకుండా ఆంధ్ర రాష్ట్రానికి అన్ని సంక్షేమ నిధులు అందించి, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎక్సైజ్ గానీ, ఏపీఎండిసి గానీ, లేకపోతే ఇవన్నీ కూడా 5 ఏళ్ళు ఒకెత్తైతే ఎలక్షన్స్ కు ముందు జరిగిన అవకతవకలు కూడా ఇప్పుడు అనేక విషయాలు, సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి కదా. ఎందుకు నెల్లూరులో తెల్లరాయి తరలింపుపై దందా బయటపడింది, గనుల శాఖలో కాంట్రాక్టర్ ఏదైతే డిపాజిట్ కట్టారో ఆ సొమ్ము తినేసిన పరిస్థితి బయటకు వస్తోంది, ఎక్సైజ్, ఇలా ఒక్కొక్కటి కదా. 3 రోజుల నుంచి ఇంకా వాసుదేవరెడ్డి గారి ఇంట్లో సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కేవలం ఆరంభం మాత్రమే మేడం. మీకు ఎప్పుడైతే బాధితులకు ఒక నమ్మకం కలుగుతుందో, మాకు న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం కలుగుతుందో, బాధితులు తండోపతండాలుగా బయటకు వస్తారు. బాధితుల నుంచి వచ్చే రిక్వెస్ట్ మేరకే మా ప్రభుత్వ చర్యలు కూడా ఉంటాయి మేడం. సో తప్పకుండా బెవరేజ్ కార్పొరేషన్ పేరుతో ఎన్ని వేల కోట్లు తినేశారు, మైనింగ్ పేరుతో మీకు కావాల్సిన వాళ్ళు దాని కార్పొరేషన్ చైర్మన్ గా పెట్టుకుంటూ, లేదు నచ్చిన వాళ్ళు ఎండీలుగా పెట్టుకుంటూ వాళ్ళ సంతకాలని మీకు మేడం, నాకు తెలిసిన పచ్చి నిజం ఏంటి, నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు మైనింగ్ కార్పొరేషన్ లో ఉద్యోగం చేసేవాళ్ళు, వాళ్ళని బలవంత పెట్టి మీరు శాఖ మారతారా, మమ్మల్ని తీసేయమంటారా అని చెప్పని వాళ్ళ చేత ట్రాన్స్ఫర్ లెటర్ పెట్టించుకుని, లేదు లీవ్ పై వెళ్ళిపోవాలి లేదా ట్రాన్స్ఫర్ అయిపోవాలని చెప్పని బలవంతంగా ఏపీ మైనింగ్ కార్పొరేషన్ నుంచి బలవంతంగా బయటకు తరిమేశారు మేడం. తరిమేసి వాళ్ళకి నచ్చిన అధికారులు వేస్తున్నారు. పూర్తిగా కింద స్థాయి దగ్గర నుంచి, అంటే ఒక ప్యూన్ స్థాయి దగ్గర నుంచి ఎండీ స్థాయి వరకు కూడా వాళ్ళ ఆదేశాలు పాటించే వాళ్ళు, ఏవైతే వాస్తవాలు బయటకు వెళ్లకుండా పూర్తిగా కేవలం 4 గోడల మధ్య ఉంటాయో వాళ్ళని మాత్రమే పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండెల్లో పూర్తిగా తవ్వేశారు మేడం. దీనంతా కూడా ఎక్కడ పడితే అక్కడ గనులకు సంబంధించి కానీ, మైన్ సంబంధించి కానీ, లేదు మీకు గ్రానైట్ సంబంధించి కానీ, బాక్సైట్ సంబంధించి కానీ, బాక్సైట్ ఇంకా మీకు అడవుల్లోకి వచ్చే ప్రయత్నం చేశారు, కానీ అక్కడ మీకు అడ్డు కూడా పడింది. కానీ మీరు తీసుకుంటే కనుక ఇసుక రీచ్లు ఎంత తిన్నారు మేడం, ఎన్ని వందల కోట్లు తిన్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు ఈ రోజు ఇసుక రీచ్ల మీద ఎలా పడితే అలా తవ్వేయడం. మరి తోట త్రిమూర్తులు గారికి సంబంధించిన కొన్ని మైన్స్ సంబంధించి పర్యావరణ విభాగం కూడా వాళ్ళ మీద ఫైన్ కూడా వేసింది కదా. మరి ఈ విధంగా మీకు వైసీపీ నాయకులు వాళ్ళు చిన్న పెద్ద అంటూ లేదు మేడం, ఎవరికి తోచినట్టు వాళ్ళు ఈ మైనింగ్ దాంట్లో పెద్దిరెడ్డి గారి సహకారంతో మరి పూర్తిగా తినేశారు. ఇంకా మీకు వైన్ సంబంధించి చెప్పాల్సిన పని లేదు. ప్రతి వైన్ షాప్ దగ్గర మీకు వైన్ షాపులు పెట్టుకోవడం, దానికి సంబంధించిన బెల్ట్ షాపులు పెట్టుకోవడం, ప్రభుత్వకు సంబంధించిన వ్యక్తులు దాన్ని నడుపుకోవడం. సో ఈ విధంగా పూర్తిగా తినేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాని నిజంగా మీకు పంది కుక్కలు తిన్నట్టు దాంట్లో చిన్న అయ్యన్న కొద్దిగా బెటర్ మేడం, చిన్న చిల్లులు పెట్టి వదిలేస్తాయి. పూర్తిగా డొల్ల చేసి పడేశారు. మీకు పైకి మాత్రమే కనపడుతుంది కానీ లోపలంతా డొల్ల చేసి పడేశారు. ఈ డొల్లర్ అంతా కూడా బయటికి లాగగలిగితే, తీగ లాగితే డొంకంతా కదిలినట్టు తప్పకుండా ఎవరెవరైతే ఎంత తిన్నారో ఆ వేల కోట్లని బయటకు తీస్తే గనక నేను మనస్ఫూర్తిగా నమ్మేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, ఉచిత వైద్యం చేసే ఆ అవకాశం ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. వైసీపీ వాళ్ళ డబ్బులు తిన్న డబ్బులు నిజంగా బయటకు తీయగలిగితే కనుక. కానీ మీరు తీయాలి అని అంటున్నారు, వాళ్ళు వెళ్ళిపోయి అవుట్ ఆఫ్ కంట్రీ, అవుట్ ఆఫ్ స్టేషన్, లేకపోతే కొంచెం తప్పించుకోవడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నది వినిపిస్తుంది కదా, మరి ఏం చేస్తారు? చట్టాలు ఎప్పుడు కూడా మనకి బలమైన చట్టాలు రావాలి అని చెప్పి అంటూ ఉంటారు మేడం. నేను నమ్మేది ఏంటంటే చట్టాలు ఎప్పుడు బలంగానే ఉంటాయి, దాని ఇంప్లిమెంటేషన్ లోనే తేడా వస్తుంది. సో తప్పకుండా మనకున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో, మనకి రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక సరిగ్గా అమలు చేసే నాయకులు వస్తే ఈ మనకి ప్రస్తుతం ఉన్న చట్టాలు చాలా బలమైన చట్టాలు మేడం. సో తప్పకుండా మనకి ఇప్పుడు బలమైన నాయకులు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, బీజేపీ సంబంధించి మరి పెద్దలు నరేంద్ర మోడీ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అవినీతిని మేము ఉక్కుపాదంతో అణచివేస్తామని చెప్పి అంటున్నారు. కాబట్టి ఉన్న చట్టాలు అమలు చేసి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, అధపాతాళానికి తొక్కుతానని చెప్పన్నారు చూసారా పవన్ కళ్యాణ్ గారు. ఆ అధపాతాళంలో పడిపోయిన వైసీపీ నాయకుల అక్రమాలన్నీ కూడా మేము బయటికి తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేడం. రైట్. ఒకటి పిలిమాణిక్యరావు గారు, ఇప్పుడు ఒకటి పాయింట్ అందరూ మాట్లాడుతున్నారు, ప్రత్యేకించి తిన్న సొమ్ము కక్కించాలి, వెనక్కి తెప్పించాలి అంటున్నప్పుడు
ఎట్లా చేస్తారు అంటే రిటైర్డ్ ఐఏఎస్ సర్వీసెస్ ఉన్న వాళ్ళ సర్వీసులు ఉపయోగించుకుంటారా, లేకపోతే ఎట్లా ఏదైనా ప్లాన్ ఉందా? మళ్ళీ రేపొద్దున అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవుతుంది, ఒక్కొక్క శాఖల వారీగా కూడా ఏమన్నా ప్రజల ముందు వైట్ పేపర్ నుంచి ఏమైనా రిలీజ్ చేస్తారా ఏంటి? మేడం గారు, ఇప్పుడు ప్రతి శాఖకి సంబంధించి అవినీతి చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి. ఆ అవినీతి అంతా కూడా పై స్థాయి నుంచే మొదలు పెట్టారు. ఎవరైతే ఐఏఎస్లు ఉన్నారో ఆ ఐఏఎస్లు ద్వారాగా అవినీతిని తనకు అనుకూలంగా చేసుకొని తనకు ఎట్లా దోచుకోవాలనే దానికి పగడ్బందీగా చేశారు. అందుకోసమే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఆ తప్పులు కనపడకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఫైళ్లు మొత్తం ధ్వంసం చేయటమా లేకపోతే కనపడకుండా చేయటమా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎక్కడికి కూడా కాదు. ఒక పక్కన కళ్ళ ముందు కనపడతా ఉంది, ఓ పక్కన వాళ్ళు ఫైల్స్ మొత్తం కూడా ధ్వంసం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. అందుకనే చాలా కార్యాలయాలకి సీజ్ చేసినటువంటి పరిస్థితి కూడా, సీల్ వేసినటువంటి పరిస్థితి కూడా మనకి కనపడతా ఉంది. కరెక్టేనా? విజిలెంట్ గా ఉండి ఏదన్నా మానిటర్ చేసి చేయడం కరెక్టే, కానీ తాళాలు వేసేయడం కరెక్టేనా? అంటే తాళాలు వేయకపోతే వీళ్ళందరూ దొంగలు కదా. నిన్నటిదాకా పరిపాలించిందంతా దొంగల ముఠా నాయకుడు ఈ పని నువ్వు చేయాలి. వాడు కూడా ఆ రోజు బాధపడ్డాడు. నువ్వు చేయకపోతే నువ్వు ఉండవు, నీ భార్య బిడ్డలు ఉండరు, లేకపోతే నువ్వు ఈ పోస్ట్ లో ఉండవు, లేకపోతే ఇంకో చోటుకి వెళ్తావు, ఇప్పటికే మొన్న కొంత తప్పు చేసావు, ఆ తప్పులో ఇరికిస్తావు అంటే మొత్తం క్రిమినల్స్ బందిపోట్ల పరిపాలన నిన్నటిదాకా జరిగింది. అలాంటప్పుడు ఇప్పుడు సరిచేయాల్సినటువంటి బాధ్యత మన ముందుకు వచ్చిన తర్వాత ఆధారాలు ఎక్కడా కూడా ధ్వంసం కాకుండా ఉండాలంటే సీల్ వేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చింది. సీల్ వేసినటువంటి పరిస్థితి చాలా డిపార్ట్మెంట్ లో ఉంది. రేపు పొద్దున సమీక్ష జరిగింది. సమీక్ష జరిగితే ఖచ్చితంగా దొరుకుతారు, ఎక్కడికి పోరు. తప్పు చేసిన ప్రతి ఒక్కడు శిక్షకి అర్హుడే. జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితులు మేము చాలా సార్లు మన డిబేట్ లో మాట్లాడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఉన్నటువంటి కేసుల్లో జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఇప్పుడు రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా ధ్వంసం చేయటంలో, వాళ్ళకి చేత తప్పులు చేయించడంలో, అవినీతి చేయించడంలో ప్రతి దాంట్లో కూడా తన పాత్ర ఉంది. కాబట్టి అతను కూడా ఖచ్చితంగా ఈ కేసులన్నింటిలో కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి. అంటే ఒకటి మనము అధికారుల యాంగిల్ శాఖల్లో జరిగినటువంటి దందా బొకేయడం గురించి మాట్లాడుకుంటూ అంటున్నాం, కానీ అమరావతి నిర్మాణంలో పీక్స్ లో ఉన్నప్పుడు మీరు ఓడిపోయారు. అదంతా పాడు పెట్టిన తర్వాత మళ్ళీ సంస్థలు కేటాయించినవి తెచ్చుకోవాలి, నిర్మాణం పునఃప్రారంభించాలి, మళ్ళీ ఇప్పుడు వచ్చారు మీరు. సో సైమల్టేనియస్ గా రెండూ జరగాలి కదా. సో ఏంటంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందా? ఎందుకంటే ఆ రోజు నిర్మాణాలు స్టార్ట్ చేసినప్పుడు ఎన్జిటీల్లో పడిని అవన్నీ వచ్చినాయి, అవన్నీ క్లియర్ చేసుకుని స్టార్ట్ అయ్యేసరికి పీక్ లో దిగిపోయారు. ఇప్పుడు మళ్ళీ వచ్చారు, కానీ అప్పటికంతా పాడు పడిపోయింది. సో జంగిల్ క్లియరెన్స్ తో స్టార్ట్ చేశారు, గుడ్ థింగ్. కానీ చాలా ఉంది కదా పని. ఇప్పుడు 2-3 ఏదైనా ఫిక్స్డ్ టార్గెట్ పెట్టుకున్నారా తుది రూపం తీసుకురావడానికి? ఖచ్చితంగా మేడం. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు వరద బీభత్సం ఎంత నష్టం చేసిందో, ఆ వరద బీభత్సం పోయిన తర్వాత అది చేసినటువంటి కంపు బురద అది తీయటం చాలా కష్టం. మనం ప్రాక్టికల్ గా కర్నూలులో చూసాం. కర్నూలులో గతంలో వరదలు వస్తే మొత్తం కూడా కర్నూలులో ఉన్నటువంటి బురదని తొలగించడానికి విపరీతమైనటువంటి కష్టపడాలి. మంత్రాలయం గర్భగుడి దాకా వెళ్ళిపోయింది. అదే అంటున్నాను, అది నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు అని అందుకే అన్నాను నేను. సంవత్సరాలు పట్టొచ్చు. అయితే అది మీరు కంటికి కనపడేది. కంటికి కనపడనటువంటి బురదని తయారు చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు అమరావతి నుంచి మొదలు పెట్టుకుంటే మొత్తం ఇందాక మనం చాలా క్లియర్ గా చెప్పుకున్నాం. అధికారుల్లో అవినీతి, అధికారుల చేత అవినీతి చేయించాడు. అట్లాగే రాజకీయ నాయకుల చేత అవినీతి చేయించాడు. తను ఉన్నాడు. అట్లాగే రౌడీలు గుండాల చేత చేయించాడు. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. మీరు చెప్పారు కదా, ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ చేసుకుంటా వస్తా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అట్లాగే ఒక అదృష్టం ఏంటంటే గతంలో అమరావతి నిర్మాణం చేసిన తర్వాత చాలా వరకు 90% చేసినటువంటి బిల్డింగ్లు ఉన్నాయి. అట్లాగే 20% వరకు అయినటువంటి బిల్డింగ్లు ఉన్నాయి. చాలా రకరకాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఎక్కడ కూడా అనుమతులు లేకపోతే వాటికి సంబంధించినటువంటి పనేం లేదు. అమరావతిని ఇంచె కూడా కదిలించలేకపోయారు. రాజ్యాంగం అంత గొప్పది కాబట్టి వాటికి సంబంధించిన పనులేం లేవు. వీటిని చేర్చుకుంటూనే దీనిలో ఇటు మొత్తాన్ని కూడా ఈ విధ్వంసం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలకి పగడ్బందీగా ఇక ఎవ్వరూ కూడా అమరావతిని కదిలించడానికి వీలు లేనట్టుగా ఒకడొచ్చి 3, ఇంకొకటి వచ్చి 30, ఇంకొకటి వచ్చి 300 అనే మాట్లాడకుండా అలాంటి మాటలు కనుక మాట్లాడితే ప్రజలే వాళ్ళ నాలుగు కోసే విధంగా తయారు చేయటం ఒకటి.
అట్లాగే వాటి మొత్తాన్ని కూడా పూర్తి చేసి ఎక్కడోళ్ళు అక్కడ పెట్టేటువంటి పరిస్థితి ఒకటి, రాష్ట్రం మొత్తం మీద కూడా జరిగినటువంటి అవినీతి, ఇవన్నీ కూడా ఒక రోజుతో అయ్యేటువంటి పనులు కాదు. చాలా పగడ్బందీగా బాబు గారు పక్కా ప్రణాళికతోటి మిగతా వాళ్ళందరితో కూడా కూర్చున్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఒక ఆకాంక్ష కలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కేంద్రంలో కూడా బీజేపీ ఉంది, అనేక రకాల అవకాశాలు ఉంది. వాస్తవానికి 5 సంవత్సరాలు చాలదు, ప్రజలకు గుర్తు పెట్టుకోవాలి. ఒకసారి ఒక నిర్మాణం జరుగుతున్నటువంటి సమయంలో అది అమరావతి నిర్మాణం, రాజధాని నిర్మాణం, ప్రజల యొక్క స్వేచ్ఛా నిర్మాణం, కొత్త రాష్ట్రం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో తెలిసో తెలియకో లేకపోతే అబద్ధపు మాటలు నమ్ము, మోసపూర్తమైనటువంటి మాటలు నమ్ము, జాలితోటో మీరందరూ కూడా ఓట్లేస్తే ఏమైందో చూసాం, మొత్తం కూడా ధ్వంసం అయినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు చేయడానికి 5 సంవత్సరాలు కూడా సరిపోవు. చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు, దార్శనికమైనటువంటి నాయకుడు, మార్గదర్శకత్వం చేయగలిగినటువంటి నాయకుడు, ముఖ్యంగా ఆహర్నిశలు కష్టపడేటువంటి తత్వం ఉన్నటువంటి నాయకుడు కాబట్టి మాక్సిమం చేయగలుగుతారు. వీటన్నిటి కూడా ఎక్కడ కూడా ఒక అవినీతిలో ఉండదు, నిర్మాణాన్ని ఆపేటువంటి పరిస్థితి ఉండదు. అట్లాగే ప్రజలు స్వేచ్ఛగా రాజ్యాంగ ఫలాలు అనుభవించడానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. రాజేష్ అప్సాని గారు, ఇప్పుడు కొంతమంది అధికారులకి వారం రోజులే టైం లిమిట్ షరతులు ఇచ్చారు సెలవుకి, కొంతమందికి 10 రోజులు, కొంతమందికి నెల. అంటే ఆ ఇచ్చిన టైం తర్వాత అసలు వీళ్ళ ఆట బిగిన్ అవుతుంది అనుకోవాలా? ఎందుకంటే వెళ్ళిపోండి అని చెప్పేం లేదు, వారం అండ్ వెళ్ళేది ఎక్కడికి కూడా షరతులతో కూడి ఇస్తున్నారు సెలవులు. అంటే ఈ పెట్టిన టైం ఫ్రేమ్ లిమిట్ తర్వాత గేమ్ బిగిన్ అనుకోవాలా? ఖచ్చితంగా చర్యలకు ఉపక్రమించి తీరుతుందండి ప్రభుత్వం. ఎందుకంటే ఇంత భారీ ఉల్లంఘనలు, వ్యవస్థల విధ్వంసం, అవినీతి, అరాచకాలు, బిజినెస్ రూల్స్ అతిక్రమణ జరిగిన తర్వాత చర్యలు తీసుకోకుండా ఉంటే అది ప్రభుత్వ అసమర్థత. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. జవాబుదారీతనాన్ని నేర్పించి తీరాల్సిన అవసరం ఉంది. లేదు అనంటే వ్యవస్థలు కుప్పకొడతాయి. భవిష్యత్తులో ఏ అధికారైనా సరే తనకు అధికారం దక్కింది దోచుకోవడానికి, దాచుకోవడానికి అనే తీరే బలపడిపోతుంది తప్ప మేము మా ఉపాధి కోసం ఈ ఉద్యోగం దక్కించుకున్నాం, సమాజంలో మెరుగైన ఉపాధి దక్కించుకోవడం ద్వారా సమాజానికి కూడా సేవ చేసే భాగ్యం మాకు దక్కింది అనే భావనే కనుమరుగైపోతుంది. ఖచ్చితంగా దాన్ని నేర్పి తీరాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాళ్ళకి బహుశా ముస్సోరి అనుకుంటా, అక్కడ చాలా అద్భుతమైన ట్రైనింగ్ ఇస్తారు. అంతటి ట్రైనింగ్ ఇచ్చి సివిల్ సర్వెంట్స్ గా వాళ్ళని, సివిల్ సర్వెంట్స్ యాక్చువల్లీ వాళ్ళు, కానీ వాళ్ళ సర్వెంట్స్ అనే ఇష్యూ మర్చిపోయారు. మేము సివిల్ సొసైటీకి బాసులు అని ఫీల్ అవుతా ఉన్నారు. ఆ బాసులుగా ఫీల్ అవుతున్న వాళ్ళకి కాదు మీరు సర్వెంట్లే అని చెప్పని రుజువు పరచాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ ఇంతటి స్పష్టమైన తీర్పు ఈ కూటమికి కట్టబెట్టిన ప్రజలు, శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపూర్ జిల్లా దాకా 8 ఉమ్మడి జిల్లాల్లో క్లీన్ స్వీప్ దక్కింది అనంటే, అంతటి నమ్మకం ప్రజలు వీళ్ళ మీద కనపరిచారు అనంటే, ఇది తెలుగుదేశమో జనసేనో భారతీయ జనతా పార్టీకి దక్కిన విషయం కాదు, ప్రజలు కట్టబెట్టిన గురుతర బాధ్యత. ఇది వాళ్ళకి దక్కిన అధికారము, క్రౌన్ కాదు, వాళ్ళ తల మీద ఒక ముళ్ళ కిరీటం పెట్టారు. ఇప్పుడు ప్రజలు ప్రతి నిమిషం జాగ్రత్తతోటి, బాధ్యతతోటి పనిచేస్తే రాసిన అవసరం ఇవాళ ఈ పార్టీలకి, ప్రభుత్వ పెద్దలు కూడా ఉంది. దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండింగ్ సమూలంగా దెబ్బతింది. ఆంధ్రప్రదేశ్ బ్రాండింగ్ దాన్ని తిరిగి నిలబెట్టాలి అన్నా, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచాలి అన్నా, వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని అమలుపరచాలి అన్నా, సంక్షోభంలో కూరుకుపోయిన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలి అన్నా నిరంతరాయంగా శ్రమించాలి, పనిచేయాలి. ఇవాళ ఇందాక సోదరుడు సందీప్ చెప్పింది నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఖచ్చితంగా వాస్తవం కూడా అది. చంద్రబాబు నాయుడు గారికి ఒక ఎజెండా, పవన్ కళ్యాణ్ గారికి ఒక ఎజెండా, భారతీయ జనతా పార్టీకి ఒక ఎజెండా ఉంటదని చెప్పని ప్రజలు ఈ ముగ్గురిని ఓన్ చేసుకోవాలా. తెలుగుదేశం పార్టీ అభ్యర్థ, జనసేన అభ్యర్థ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థ అనే వివక్ష ప్రజలు ప్రదర్శించాల. ప్రతి అభ్యర్థిని తమ అభ్యర్థిగానే ప్రజలు భావించారు కాబట్టి 175 స్థానాలకు పోటీ చేస్తే 164 స్థానాలతో విజయం దక్కింది అని అంటే, ఖచ్చితంగా ఇవాళ 29 ఎస్సీ స్థానాల్లో 27 దక్కాయి, 7 ఎస్టీ స్థానాల్లో 5 దక్కింది. రాయలసీమలో 52 స్థానాలుంటే 45 దక్కాయి, ఉత్తరాంధ్రలో 34 స్థానాలుంటే 32 దక్కాయి. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? ప్రాంతాల వివక్ష ప్రదర్శించలా, పార్టీల వివక్ష ప్రదర్శించలా, కులాల వివక్ష ప్రదర్శించలా, మతాల వివక్ష ప్రదర్శించలా. అట్లా ప్రజలు ఓన్ చేసుకున్నప్పుడు
అంతే గురుతర బాధ్యతతో వీళ్ళు పని చేయగలరని చెప్పిన నమ్మకంతో ప్రజలు ఓన్ చేసుకున్నారు. Yeah, ఆ yeah. నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగే సామర్థ్యం, అనుభవం ఖచ్చితంగా కూటమి నాయకుల్లో ఉంది. ఆ చిత్తశుద్ధి కూడా వారిలో ఇప్పటికే మనకు కనపడతా ఉంది. కాబట్టి పౌర సమాజం ఆశలు వమ్ము కావనేది మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా నేను. యా యా సందీప్ గారు, ఒకటి ఈ అధికారుల్ని ట్యాకిల్ చేయడం ఒక పార్ట్, అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ మీరు ఇచ్చిన ప్రామిసెస్ చేయడం ఒక పార్ట్, దీంతో పాటుగా పవన్ కళ్యాణ్ గారి రోల్. సో ఈ రోజు మీరందరూ భేటీ అవుతున్నా కూడా అందరి దృష్టి ఆయనపై ఉంది. సో డిప్యూటీ సీఎం గా ఛాన్స్ ఉందని చెప్తున్నారు. సో దాదాపుగా కూర్పుపై ఉత్కంఠ ఉంది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉండొచ్చు అంటే దానికే ఉంటుందా, లేకపోతే కేబినెట్ ఎంట్రీ ఉంటుందా, ఏంటి, ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? ఎందుకంటే వాళ్ళని ఎంతసేపు అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా చర్యలు అడుగుతున్నాం, ఎందుకని గత ప్రభుత్వాలు ఇప్పుడు వాళ్ళు అందులో ఉన్నారు కాబట్టి. సో యు ఆర్ ద న్యూ ఎంట్రీ హియర్. ఏంటి, ఎట్లా చూడొచ్చు మేము పవన్ కళ్యాణ్ గారిని? మేడం, పవన్ కళ్యాణ్ గారిని అయితే జనసేన పార్టీ జన సైనికులు కానివ్వండి, మా వీర మహిళలు కానివ్వండి, లేదు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానివ్వండి, ఆయన ఎప్పుడు కూడా అత్యున్నత స్థాయిలో చూడాలనే మేము కోరుకుంటాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే పరిపాలన సీఎం అంటున్నారు కదా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అవును మేడం, ఫస్ట్ నుంచి కూడా మీకు చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని, లేదు ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ని జన సైనికులకి అర్థమయ్యేట్టు ఆయన విడమర్చి చెప్తూ మా ప్రతి సమావేశంలో కూడా మీరు సీఎం అని చెప్పి అరవడం కాదు, మీరు ముందు ఓట్లు వేయండి అని చెప్పని మాలో ఉన్న అజ్ఞానాన్ని కూడా తొలగిస్తూ, మాలో ఉన్న యూత్ అంతటి కూడా మా కసిని ఓటు రూపంలో చూపించమని చెప్తూ పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచే మమ్మల్ని కేవలం పదవులు అలంకారానికి కాదు, అదొక బాధ్యత అని చెప్పే విధంగా మమ్మల్ని ట్రైన్ చేస్తూ ముందుకు తీసుకొచ్చారు మేడం. సో ఈ రోజు మనకి ఫామ్ అయిపోయే కేబినెట్ లో జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కనుక ఆయన అంటే ఇప్పుడు న్యూస్ లో వస్తున్నట్టు డిప్యూటీ సీఎం అనే పదవి వస్తే డెఫినెట్ గా జన సైనికులందరూ కూడా మేము సంతోషిస్తాం. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఎలా ఉండబోతుందని నాకు తెలిసి మరి కొన్ని గంటల్లో మాకు మా అంతర్గత సమావేశాలు తెలియజేయబోతున్నారు. ఎందుకంటే కేంద్రంలో కూడా మీకు అవకాశం ఉన్నప్పటికీ, ఎందుకంటే అసలు ఎన్డీఏ సంబంధించి ఈ బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ కూటమి కలవాలి అని చెప్పి బలంగా కోరుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మధ్యస్థంగా ఉండి మాలాంటి అనేక మంది సీట్లు కూడా ఆయన వదులుకుని మీకు జనసేన పార్టీ బలాన్ని మేము తగ్గించుకుని 2 పార్టీలు 3 పార్టీలు కలవాలని కోరుకున్న వ్యక్తి అలా పవన్ కళ్యాణ్ గారు. కేంద్ర కేబినెట్ లో కూడా అవకాశం ఉన్నప్పటికీ కూడా ముందు ప్రాధాన్యత, ముందు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి రావాలని చెప్పి అన్నారు. సో ఈ రోజు కూడా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కేవలం ఇది మనకి నీకిన్నంటే నాకిన్ని, నువ్వు 4 తీసుకుంటే నాకు 5 ఇవ్వు, ఇలా లెక్కల వారీగా కాకుండా నిజంగా ఆ ఒక శాఖని ఎవరు బాగా చేయగలుగుతారు, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా దానికి ప్రజలకు ఉపయోగపడతారని చెప్పి అనే విధంగా ఆలోచిస్తారు తప్ప మనకు వంతులు లెక్కలు లేదు, దీంట్లో మీకు సమాన షేర్లు రావాల్సిన అలాంటివి ఉంటాయని చెప్పి నేను అనుకోవట్లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సిన గౌరవం, ఎందుకంటే ఆయన సీఎం స్థాయిలో ఉంటూ నా సమాన స్థాయి పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి అని చెప్పి కోరుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన చూపిస్తున్న ప్రేమ డెఫినెట్ గా జనసేన అందరం కూడా మేము మనసులో పెట్టుకుంటాము. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు తీసుకోబోయే ఏ నిర్ణయం అయినా సరే మా జనసేన పార్టీ నుంచి డెఫినెట్ గా కొంతమందికి మంత్రివర్గంలో అవకాశం కల్పించబోతున్నారు. దాంతో పాటు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఉంటే ఇంకంతకు మించిన ఆనందం లేదు. ఆయన తీసుకున్న ఏ నిర్ణయాన్ని సరే ఏమన్నా సమాచారం ఉందా అంటే మాకు తెలిసి ఇప్పటికే ఎగ్జాక్ట్ గా బయటకి ఏం రాలేదు మేడం. ఇప్పుడు మాకు మా పార్టీ ఆఫీస్ లో ఎమ్మెల్యే, మా జనసేన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అందరితో కూడా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సమావేశం అవుతున్నారు. సో ఆ సమావేశం మరికొన్ని క్షణాల్లో ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో అందరి అభిప్రాయాలు సేకరించి ఎవరెవరు ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళ భావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఆ ప్రజల మనోభావాలు ఎలా తెలుసుకుని ఆ తర్వాత వాళ్ళకి ఈ సంబంధిత శాఖ అని చెప్పి అనుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను మేడం. దీని తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేదు చంద్రబాబు గారు కానివ్వండి, ఇద్దరు కలిసి కూర్చుని వాళ్ళు ఉమ్మడి నిర్ణయం ఉండబోతుంది నేను భావిస్తున్నాను. పెళ్లి మాణిక్యరావు గారు, మీ కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. ఖచ్చితంగా పరిపాలన పరంగా చాలా పెద్ద మార్పులు అయితే ఉండొచ్చు మేడం. అట్లాగే ఏదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా రాష్ట్రం కోసం అనేకమైనటువంటి త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు, పార్టీలు. కాబట్టి కేవలం రాష్ట్రం యొక్క భవిష్యత్తు, రాష్ట్రం యొక్క బాగు చూడటం కోసమే పనిచేస్తారు తప్ప ఈ పదవుల గురించి పెద్దగా ఆలోచించేటువంటి అవకాశం ఉండదు. ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ప్రజలు ఎప్పటికీ కూడా ఈ ప్రభుత్వమే ఉండాలనేంతగా మొత్తం నిర్మాణం చేసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. ఆ వైపుగానే అందరూ ఆలోచిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ పిల్లి మాణిక్యరావు గారు. ఆల్ ద బెస్ట్ మీ జనసేన, టీడీపీ, బీజేపీ వాళ్ళందరికీ. థ్యాంక్ యూ రాజేష్ అప్సాని గారు. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి.